త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఏ ఆడపిల్లైనా మంచివాడు భర్తగా కావాలని కోరుకుంటుంది. కానీ నాకు దేవుడు లాంటి భర్త దొరికాడు. ఆయనకి జీవితం అంతా రుణపడిపోయి ఉండాలి. నా ఊపిరున్నంత వరకు ఆయన మొహంలో చిరునవ్వు తగ్గకుండా చూసుకోవాలని ఎన్నో అనుకున్నాను. కానీ నాకు అవకాశం లేకుండా పోయింది ఆదిత్య. నీ బాధంతా నాకు అర్థమైంది వదినా. నువ్వు అన్నయ్యని ఎంత ప్రేమిస్తున్నావో అన్నయ్య కూడా నిన్నంతే ప్రేమిస్తున్నాడు వదినా. కానీ నిజం తెలిసి కూడా నేను ఆయనకి చెప్పకపోతే నిన్ను కాపాడుకుని ఒక్క అవకాశం అయినా లేకుండా చేసావు కదరా అని రేపు అన్నయ్య నన్ను నిలదీస్తాడు వదినా. కాపాడుకునే ప్రయత్నం చేయకుండానే భార్యని దూరం చేసుకున్నానని బాధ అన్నయ్యకి జీవితాంతం తొలిచేస్తుంది వదినా. లేదు ఆదిత్య, నేను డాక్టర్ని అడిగాను. ఏ చిన్న అవకాశం ఉన్నా నేను ఖచ్చితంగా ఆయనకి చెప్పేదాన్ని. చక్కటి భర్త, కన్నబిడ్డలా చూసుకుని అత్తమామలు, సొంత తమ్ముడు లాంటి మరిది, గొప్ప కుటుంబం, వీటన్నింటినీ వదులుకుని చనిపోవాలని ఎవరు కోరుకుంటారు ఆదిత్య? కానీ ఆ దేవుడు నాకు మీ అందరితో కలిసి బ్రతికే అదృష్టాన్ని నాకివ్వలేదు. కనీసం ఒక బిడ్డని కని మీ అన్నయ్య చేతుల్లో పెట్టాలనుకున్నాను. ఆ సమయం కూడా లేకుండా నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు ఆదిత్య. కనీసం చేతుల్లో బిడ్డ ఉంటే ఆ బిడ్డ కోసమైనా మీ అన్నయ్య బ్రతుకుతాడు అనుకున్నాను. దేవుడు నాకు ఆ వరం కూడా ఇవ్వలేదు. అందుకే గుండెల్లో అగ్ని పర్వతం బద్దలవుతున్నా పైకి మాత్రం ఏమీ తెలియనియకుండా నేను ఇలా నటిస్తున్నాను ఆదిత్య, నటిస్తున్నాను. వద్దు, చాలా మూల్య. ఏం తిన్నారని? కడుపు నిండా తినండి. ఒకప్పుడు నువ్వు అన్నం తింటుంటే వచ్చి నీ కంచం లాక్కున్నాను, గుర్తుందా? ఇప్పుడు నీకు అవకాశం ఉండి కూడా నా కడుపు నింపాలని చూస్తున్నావు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? మీరేం చేసినా మీ మీదున్న ప్రేమ నాకు తగ్గదు. మీరు ఏదో చేశారని మిమ్మల్ని సాధించాలి అనే ఆలోచన నాకు రాదు. అవన్నీ మర్చిపోయి ముందు కడుపు నిండా భోజనం చేయండి. అయితే నువ్వు కూడా తిను, ఇద్దరం కలిసి తిందాం. కూర్చో కూర్చో. వడ్డించుకో. బాగున్నాయి కదా? ఏంటి, మొగుడు పెళ్ళాలు తీరిగ్గా కూర్చొని ఒకరికొకరు వడ్డించుకుంటున్నారా? చందు, ఈ ఇంట్లో ఇది ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదురా. వెంటనే దీన్ని పంపించేసేయ్. ఎందుకమ్మా? ఎందుకేంట్రా? ఇది మనల్ని మామూలుగా ఏడిపించిందా? ఇది వీళ్ళన్నా ఆ వీడియో ఒకటి పెట్టుకొని నా చేత గాడిద చాకరీ చేయించారు కదరా. దీన్ని పంపించేసే. ఇది మన ఇంట్లో వండడానికి వీల్లేదు. దీన్ని ఊరికే పంపించకూడదురా. ఇది తిరుగుబోతని ముద్ర వేసి పంపించాలి. ఎవరైనా ఎందుకు వదిలేసావని అడిగితే భర్త ఆరోగ్యం బాగోలేకపోతే మరొకరితో కలిసి కొనుకుతుంది, అందుకే భరించలేక పంపించేశావని అందరికీ తెలిసేలా చేయాలి. అమ్మా, అవకాశం దొరికితే మనల్ని ఎలా ఆడుకుందో చూసావు కదా.
ఇంకా దీన్ని ఇంట్లో ఎలా ఉంచుతాం? ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.